సహోదరులు వింటున్నారా? మనం దేవునికి బహు సమీపముగా వచ్చినప్పుడు మొదటిగా మనకు అర్థమయ్యేది ఏమిటంటే మన నోరు మంచిది కాదు అని. మన పెద్దలు చెప్పిన మాట ఏమిటంటే నోరు బాగుంటే ఊరు బాగుంటుందట. చాలా సందర్భాల్లో ఈ మాట అంటూ ఉంటాం. మా చుట్టాలు ఎవ్వరికి మేమంటే ఇష్టం లేదండి, నా చుట్టూ ఉన్న వాళ్ళు, నాతో పాటు ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళు ఎవ్వరికి నేనంటే ఇష్టం లేదండి, నేనున్న చోట అందరూ నాకు వ్యతిరేకమేనండి, ఏమిటి అందరూ నా మీద పగబెడుతున్నట్టుగా అనిపిస్తుందండి, అందరూ నా మీద చాడీలు చెప్తున్నారండి, అందరూ నా నాశనాన్నే కోరుకుంటున్నారండి, ఇలా చెప్తూ ఉంటారు కొంతమంది. సహోదరులు దయచేసి వినండి. నీ నోరు బాగుంటే, నీ నోరు మంచిదైతే ఊరు కూడా మంచిదే. ఈరోజు మన జీవితాల్లో అనేక మంది పరిస్థితులు బాగోకపోవడానికి, అనేక మంది కుటుంబంలో సమాధానం లేకపోవడానికి, సఖ్యత లేకపోవడానికి, సంతోషం లేకపోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే నీ నోరు బాగోకపోవటం. విజిటింగ్ అవర్స్లో కొన్ని సందర్భాల్లో భార్యాభర్త వస్తారు. వచ్చి భార్య అంటుంది, అయ్యా ప్రార్థన చేయండి. అడుగుతాను, ఎందుకని? మా ఇంట్లో ఎప్పుడు కొట్లాట్లే, మా ఇంట్లో ఎప్పుడు గొడవలేనయ్యా, ఒక్కరోజు కుదురుగా ఉండం మేము, ఏనాడు మేము హ్యాపీగా లేము, ఎప్పుడు గిల్లి కచ్చాలే, ప్రార్థన చేయండి మా ఇంట్లో సమాధానం ఉండలాగునా అని అంటుంది. అప్పుడు నేను సూటిగా ఒక మాట అంటాను, ఇద్దరిని చూసి ఒక మాట అడుగుతాను, మీ ఇద్దరిలో ఎవరి నోరు సరైనదో కాదో చెప్పండి. మీ ఇద్దరిలో త్వరగా నోరు పడేసుకునే వాళ్ళు ఎవరో చెప్పండి. విచిత్రం ఏమిటయ్యా అంటే, ఏ సిస్టర్ అయితే మా ఇంట్లో సమాధానం లేదు, గొడవలు, కొట్లాట్లు, గిలికజ్జాలు, అస్సలు సఖ్యత లేదు, సంతోషం లేదు, ప్రార్థన చేయండి అని అడిగిందో ఆమె అంటది, నా నోరే కొంచెం కుదురుగా ఉండదన్న. తనకు తెలుసు తన నోరు కుదురుగా ఉండదు అని చెప్పి, అదే సమస్యకు కారణం. మళ్ళా చెప్తున్నా, నా కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, నాకు నా భర్తకు సఖ్యత లేదు, ఇద్దరికి ఎందుకు అస్సలు చెల్లుబాటు కావట్లేదు, వృద్ధస్తమాను గొడవలే అని చెప్తున్న భర్త కావచ్చు, భార్య కావచ్చు. ఓ ప్రశ్న వేస్తున్నాను, మీ ఇద్దరిలో ఎవరి నోరు సరైనది కాదో చెప్పండి. వాళ్ళే కారణం. త్వరగా నోరు ఎవరు పడేసుకుంటారో చెప్పండి. భర్త కావచ్చు, భార్య కావచ్చు. త్వరగా నోరు జారేది ఎవరు? త్వరగా భర్త నోరు జారుతున్నాడా? అయితే నీ వల్లే నీ కుటుంబంలో శాంతి లేకుండా పోతుంది. త్వరగా భార్య నోరు జారుతుందా? అయితే నీ వల్లే నీ కుటుంబంలో సమాధానం లేకుండా పోతుంది. ఎవరైతే త్వరగా నోరు జారుతారో, ఎవరైతే త్వరగా నోట్లో నుంచి రాకూడని మాటలు రాణిస్తారో, ఎదుటి వారిని గాయపరిచే విధంగా మాట్లాడతారో, భర్త గాయపరిచే విధంగా మాట్లాడుతున్నట్లయితే భర్త నోరు సరైంది కాదు. భార్య గాయపరిచే విధంగా మాట్లాడుతున్నట్లయితే భార్య నోరు సరైంది కాదు. ఎప్పుడైతే భార్య కావచ్చు, భర్త కావచ్చు, బిడ్డలు కావచ్చు, అత్త కావచ్చు, కోడలు కావచ్చు, నోరు సరైంది కాకపోయినట్లయితే చుట్టూ ఉన్నవారికి ఖచ్చితంగా నష్టమే, చుట్టూ ఉన్నవారికి ఖచ్చితంగా అశాంతి, అసమాధానమే. సహోదరా, నీ నోరు సరైనది కాకపోయినట్లయితే నీ కుటుంబం నాశనం అయిపోతుంది. నీ నోరు సరైనది కాకపోయినట్లయితే నీ ఉద్యోగం నాశనం అయిపోతుంది. నీ నోరు సరైనది కాకపోయినట్లు నువ్వు చేసే వ్యాపారం నాశనం అయిపోతుంది, నష్టాల బారిన పడుతుంది. నీ నోరు సరైనది కాకపోయినట్లయితే సేవ నాశనం అవుతుంది, నష్టాల బారిన పడుతుంది. సేవలో పాల్పంచుకునే వాళ్ళు నోరు సరిగా ఉండాలి. ఎదుటి వారిని గాయపరిచే విధంగా కానీ, బాధ పెట్టే విధంగా కానీ, నొచ్చుకునే విధంగా కానీ నీ నోట్లోంచి మాటలు వస్తున్నట్లయితే నీ వల్ల సేవ చాలా నష్టపోతుంది, పరిచర్య నష్టపోతుంది. తొందరపాడుతనం, కోపంతో నోటికి ఏ మాట వస్తే ఆ మాట అనేయటం,
ఇది ఏమాత్రము ఆత్మీయులలో ఉండాల్సిన లక్షణం కాదు. సేవలో పాలు పంచుకుంటున్న వారి యొక్క లక్షణం కాదు. కొన్నిసార్లు నాకు కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. సేవలో పాలు పంచుకునేటటువంటి కొంతమంది కాదు, ఎవరో ఒకరు, ఒక సిస్టరో లేకపోతే ఒక బ్రదరో తోటి సేవకులతో గొడవ పడ్డాం, తోటి సేవకురాళ్ళతో గొడవ పడ్డాం. వాళ్ళని ఏ మాట వస్తే ఆ మాట అనేయటం, మాటలతో నొచ్చుకునే విధంగా చేయటం, కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. అందరితో గొడవ పడుతుంది, అందరినీ మాటలతో బాధ పెడుతుంది, నోటిగా ఏ మాట వస్తే ఆ మాట అనేస్తుంది. దానివల్ల సేవలో కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. అయ్యా దయచేసి సరిచేయండి అని చెప్పి కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. ఉన్నారా మన మధ్య? వినో, నువ్వు నష్టపోవటమే కాకుండా నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నావు, సేవను నష్టపరుస్తున్నావు. అలాగే ఉద్యోగం చేసే చోట ఎంతమంది ఈరోజు ఉద్యోగాలు కోల్పోవటంలా? కొన్నిసార్లు విజిటింగ్ అవర్స్లోనే సహోదరులు వచ్చి అంటూ ఉంటారు, అయ్యా నా భర్త కుదురుగా ఉద్యోగం చేయడం, పట్టుమని ఒక చోట 6 నెలల పాటు ఉద్యోగం చేయడం. ఎందుకని? నోరు కుదురు లేక ప్రతి ఒక్కరితో గొడవ పడతాడు. ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడ గొడవ పడతాడు. అలా గొడవ పడడం, కొట్లాడడం, ఉద్యోగం మానేసేయటం, ఒక చోట కుదురుగా ఉద్యోగం చేయడం. ఉన్నారా మన మధ్య? ఉద్యోగం చేసే చోట ప్రతి ఒక్కరితో గొడవ పడ్డం, మాటకి ముందు వాళ్ళ మీదకి లేవడం, పై అధికారితో గొడవ పడ్డం. నువ్వేమిటి నాకు చెప్పేది? ఈ ఉద్యోగం కాకపోతే మరో ఉద్యోగం చేసుకుంటా, నీ దగ్గర ఊడికి ఎందుకు చేస్తాను నేను? గొడవ పడ్డాం. మంచిది కాదు సుమా.